ఈరోజు మా ఛానల్లో చూపిస్తున్న వీడియో గోకర్ణ గురించి. గోకర్ణ హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే ఒక రూట్ ఉంది, బెంగళూరు నుంచి వెళ్ళాలనుకుంటే ఒక రూట్ ఉంది. హైదరాబాద్ నుంచి అయితే 654 కిలోమీటర్లు నేషనల్ హైవే 67 మీద గుండా వెళ్ళాలి. అదే బెంగళూరు మీద గుండా వెళ్ళాలి అనుకుంటే 519 కిలోమీటర్లు నేషనల్ హైవే 48, నేషనల్ హైవే 66E. ఈ హైవే మీద గుండా వెళ్తున్నప్పుడు మనకు తగిలే ప్రాంతాలు చిత్రదుర్గ, హవేరి, గోకర్ణ. గోకర్ణ అనేది అరేబియా మహాసముద్రానికి, కర్ణాటక తీర ప్రాంతానికి దగ్గరలో ఉంది. అండ్ స్థల పురాణానికి సంబంధించి వస్తే, రామాయణంలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన రావణాసురుడు తను తపస్సు చేసి శివుడి దగ్గర నుంచి ఒక ఆత్మలింగాన్ని పొందుతాడు. ఎందుకు అంటే తనకి మృత్యువు రాకుండా ఉండటానికి ఆ ఆత్మలింగాన్ని పొందుతాడు. కానీ శివుడు ఒక షరతు పెడతాడు. ఏంటి అంటే ఆత్మలింగం తన రాజ్యం చేరే వరకు భూమి మీద పెట్టకూడదు. అంటే రావణాసురుడు తన రాజ్యం చేరే వరకు భూమి మీద పెట్టకూడదు. అలా నడుస్తూ ఉండగా సంధ్యా సమయం అయింది. రోజు శివుడికి మహాభక్తుడైన రావణాసురుడు శివుడికి పూజ చేయదలిచి స్నానం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అటుగా వెళుతున్న ఒక బ్రాహ్మణుడు కనపడంగానే ఆ బ్రాహ్మణుడు చేతికిచ్చి షరతు గురించి చెబుతాడు, కింద పెట్టకూడదు అని. తను వెళ్ళి అలా చెప్పి రావణాసురుడు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణుడు కింద పెట్టేస్తాడు. అది చూసిన రావణాసురుడు కోపోద్రిక్తుడై ఆ శివలింగాన్ని బద్దలు కొట్టి నలుదిక్కుల్లో విసిరేస్తాడు. ఆ నలుదిక్కుల్లో పడిన ఒక్క ముక్క ఈ గోకర్ణ. అండ్ ఇది స్థల పురాణం, ఇది మనకు తెలిసిన స్థల పురాణం. కాకపోతే గోకర్ణ అంటే సంస్కృతంలో ఒక పేరు ఏంటంటే, నంది చెవులోంచి ఉద్భవించిన లింగమే గోకర్ణ అని అంటారు. అంటే గో అంటే గోవు, కర్ణ అంటే చెవి నుంచి ఉద్భవించిన లింగం అని అర్థం. అందుకే ఆ పేరు గోకర్ణ అని. అండ్ చూస్తున్నారు కదా బీచెస్ అనేవి ఎలా ఉన్నాయో. ఇది ఒక టూరిస్ట్ స్పాట్, మంచిగా ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి వేసవి సెలవుల్లో అయితే మంచి టూరిస్ట్ స్పాట్. ఇది వెళ్ళండి, తీసుకోండి. కాకపోతే ఆ ప్లేస్ని చెత్తకుండీలా మార్చకుండా, అక్కడ ఏమైనా వేస్టేజ్ ఉంటే, అంటే మీకు సంబంధించిన వేస్టేజ్ ఉంటే అక్కడే పడేయకుండా అక్కడ అలొకేట్ చేసిన డస్ట్బిన్స్లో పడేయండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకు అంటే మనం మన శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటామో అలాగే మన దేశంలో ఉన్న ఈ ప్రాంతాలని అంత బాగా చూసుకుంటే మన దేశం కూడా మంచి కంట్రీల్లో ఒక స్థానం పొందుతుంది. అది ఇవ్వాలి అంటే మన నుంచే ఇవ్వాలి. సో ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం మన జాగ్రత్తగా ఉండి మన చెత్తని మనమే డస్ట్బిన్లో పడేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇక మీదట ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి. మీకు ఏదన్నా తోచిన సలహా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మేము దాన్ని తీసుకుని మాకు ఏమేమి ఇంప్రూవ్ చేయగలమో అవన్నీ ఇంప్రూవ్ చేసి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి మేము చాలా ప్రయత్నిస్తాం. ఉంటాను. వీడియోని ఎంజాయ్ చేయండి.